నేను 2-3 సార్లు స్టేట్ లెవెల్లో లాంగ్ జంప్ 630 మీటర్స్ వేసాను నేను. కానీ ఏంటంటే నాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. నా దగ్గర ఉన్న మా కోచ్ రామారావు సార్ నాకు 2-3 సార్లు నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు. అంతేగాని అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ట్రావెలింగ్ కానీ లేదంటే అక్కడ వసతి సౌకర్యాలు కానీ ఏమీ నాకు లేవు, కల్పించలేదు. ఆ సౌకర్యాలన్నీ మా కోచ్ రామారావు సారే చూసుకునేవాళ్ళు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కడతామన్నారు, గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్స్ రావట్లేదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళకి సక్రమైన కోచెస్ లేకుండా అయిపోతుంది. గ్రౌండ్స్ డెవలప్మెంట్ లేదు, మాకు ఎక్విప్మెంట్ గవర్నమెంట్ నుంచి రావట్లేదు, నెక్స్ట్ సపోర్ట్ రావట్లేదు. కొన్ని కోట్లు వృధా చేశారు కానీ గ్రౌండ్స్ మాత్రం లేవు. వాళ్ళ స్వార్థానికే వాడుకుంటున్నారు. కానీ పిల్లల ప్రతిభ బయటకు రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే ముందు కంపల్సరీ గ్రౌండ్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్. ఆ గ్రౌండ్స్ లేకపోవడం వల్ల పిల్లల్ని ఊరికే పొలాల్లో గ్రౌండ్ మాదిరిగా ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకొని ట్రాక్టర్తో తూతూ మంత్రంగా తాత్కాలిక గ్రౌండ్లు ఏర్పాటు చేసుకొని వాటికి కూడా బిల్లులు పెట్టేసుకొని సంపూర్ణంగా భోంచేశారనే చెప్పుకోవచ్చు.